హిందూ సత్ప్రియ బాంధవులారా, భగవద్గీత సదూరులారా, మీకందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనము నిన్నటి వరకు భగవద్గీత అక్షర పరబ్రహ్మయోగము 8వ అధ్యాయంలో 26వ శ్లోకం వరకు చెప్పుకొని ఉన్నాము. నేడు 27వ శ్లోకం నుండి చెప్పుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. 27వ శ్లోకం ఏమిటంటే నైతే శృతి పార్థ జానన్యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. అంటే ఓ అర్జున, ఈ మార్గాలను గూర్చి, ఏ మార్గాలు? శుక్లపక్ష మార్గమున ఉత్తరాయణ కాలము, కృష్ణపక్ష మార్గమున దక్షిణాయన మార్గము, అటు 6 నెలలు ఇటు 6 నెలలు, ఆ 2 మార్గాలను మనము కూర్చి తెలుసుకున్నాము. పూర్తిగా ఎరిగిన ఏ ఆత్మ సంయమ ధ్యానయోగి కూడా ఏ మాత్రం ప్రాపంచిక భ్రమలో పడడు. అందుచేత సదా ఆ అక్షర పరబ్రహ్మ యోగివి అగుము అని పరమాత్మ అర్జునుల వారిని ఆదేశించారు. అదేవిధంగా మానవాళిని ఆదేశిస్తున్నారు. దీనికి తన భాష్యం ఏమిటంటే, పై 2 దారులు మానవుని ఈ బ్రహ్మాండములో ఎక్కడికి ఒక దగ్గరికి తీసుకెళ్ళేవి. జీవభావంతో ఉండే సూక్ష్మజీవుడు ప్రయాణం చేసే ఈ 2 దారులు కూడా అల్పమైనవి. అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ అక్షర పరబ్రహ్మ యోగివి కమ్ము అని మనకు ప్రబోధిస్తున్నాడు. ఈ అక్షర పరబ్రహ్మ యోగం దారి, కల్పాంతం గడిచిన తిరిగి జన్మ పొందని దారి, జీవభావాన్ని సంపూర్ణంగా నశింపజేసుకుని శాశ్వతమైన సనాతన తత్వాన్ని పొందే దారి, శాశ్వతంగా ఆ పరమపురుషుని తత్వములో ఉండిపోయే దారి ఇది. కానీ మానవ జీవిత కాలంలో ఈ క్రింది విషయంలో మాత్రం జాగ్రత్త పడాలి. అది ఏమిటంటే, యన్ముహూర్తం క్షణమపి వాసుదేవో న చింత్యతే సాహాని స్తన్మహాఛిద్రం సా భ్రాంతి సా చ విక్రియ. ఏ క్షణములో సర్వవ్యాపి అయిన పరమాత్మ తత్వమును గూర్చిన చింతన జరగదో ఆ క్షణమే గొప్ప హానియు, మహాదోషము, ప్రాపంచిక భ్రాంతియు, వికారము, విపరీత కర్మ మనస్సులో చోటు చేసుకుంటాయి. కావున అనుక్షణం జాగ్రత్త అవసరం అనే అర్థము. ఇక అట్టి ఆత్మ సంయమ ధ్యానయోగి యొక్క సర్వోన్నత స్థితిని, ఆ అక్షర పరబ్రహ్మ యోగం యొక్క అపార ఫలితాన్ని పరమాత్మ అధ్యాయాంత ఫలశ్రుతిగా తెలియజేస్తున్నారు. 28వ శ్లోకము. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థానముపైతి చాద్యం. అంటే యజ్ఞయాగాది కర్మలలో, తపస్సులలో, దాన ధర్మాలలో ఏ పుణ్యఫలం సంప్రాప్తిస్తుందని చతుర్వేదాలలో చెప్పబడిందో ఆ యావత్తు పుణ్యాన్ని కూడా ఈ అక్షర పరబ్రహ్మ ధ్యానయోగి దాటిపోతున్నాడు. ఈ విధంగా చక్కగా గ్రహించిన ఆత్మ సంయమ అక్షర పరబ్రహ్మ ధ్యానయోగి పరమము, ఆదిది, ఏకము, సర్వానికతీత స్థానమైన పరబ్రహ్మ ఐక్యాన్ని పొందుతాడు అనేది తాత్పర్యము. దీనికి భాష్యం ఏమిటంటే, వేదపారాయణ యజ్ఞయాగాది నిర్వహణ, తపస్సు చేయడం, దాన ధర్మాలు ఇవ్వడం, వీటన్నిటికీ ఫలానా పుణ్యం లభిస్తుందని ఆధ్యాత్మ శాస్త్రాలలో పేర్కొనబడింది. ఏ మానవుడైనా పుణ్యాన్ని కోరుకుంటాడు, పాపాన్ని వద్దనుకుంటాడు. మానవునికి ఈ విధంగా వచ్చే ఏ ఫలం కూడా జీవభావాన్ని వదిలించుకొని ఆత్మజ్ఞానంతో పరమాత్మ తత్వంలో ఐక్యం కావడంతో సమానం కాదు. కోటి భజనల ఫలమునకు సమానం షోడశోపచార దైవ పూజ, కోటి షోడశోపచార పూజల ఫలమునకు సమానం స్తోత్రము, భగవంతుని స్తోత్రం చేయడము. కోటి స్తోత్రాలకు సమానము, కోటి స్తోత్రాల ఫలమునకు సమానం జపము.
కోటి జపముల ఫలమునకు సమానం ధ్యానం. కోటి ధ్యానముల ఫలమునకు సమానం ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం పొందడం అదే జీవ బ్రహ్మైక్యం. అదే అక్షర పరబ్రహ్మ తత్వమని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేశాడు. ఈ శ్లోకముతో ఈ అధ్యాయం ముగిసినది. ఓం తత్సేత్ ఇది శ్రీమద్భగవద్గీతాసోపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అక్షర పరబ్రహ్మ యోగో నామ అష్టమోధ్యాయః. తరువాత ఈ అధ్యాయం యొక్క చివరిగా అధ్యాయం యొక్క విశిష్టత ఏమిటో తెలుసుకుందాము. కల్పాంతములో భౌతికంగా అన్నీ నశించిన చివరికి నశించకుండా మిగిలేది అక్షర పరబ్రహ్మ తత్వం. అదే వెష్టిలోని ఆత్మ. అదే వెష్టిలోని ఆత్మ. అస్నోతి అనే క్రియారూపం నుండి వచ్చిన పదం అష్ట. అష్ట అనగా సర్వవ్యాప్తమైనది అని అర్థం. సర్వవ్యాప్తమైన పరమాత్మ తత్వంలో లయం కావడానికి మానవుడు చేయవలసిన అధ్యయనం సాధనే ఈ అధ్యాయం. జీవితకాలమంతా చివరి నిమిషం వరకు దేనిని తలుచుకుంటూ ఏ భావనలో చనిపోతారో వారు సూక్ష్మ శరీరంతో యద్భావం తద్భవతిగా అక్కడికే ఆ భావనాలోకంలోకే వెళతారు. ఈ మార్గాలు పరమాత్మ స్థూలంగా రెండే చెప్పిన సూక్ష్మంగా విశ్లేషిస్తే 5 మార్గాలు ఉన్నాయి. అవి: 1. స్థూల శరీరం నశించినప్పుడు సూక్ష్మ శరీరంతో మరో స్థూల శరీరాన్ని పొందే సామాన్య పద్ధతి. ఇతడు యుగాలు కల్పాలు గడిచిన సదా సస్తు పుడుతూనే ఉంటాడు. 2. స్వార్థానికో పరార్థానికో ప్రాపంచిక కోరికలు పెట్టుకుని పుణ్యఫలంతో చనిపోతే స్వర్గంలో భావనామాత్ర భోగ జీవితం కానీ పితృలోకములో యోగ జీవితం కానీ గడిపి క్షీణే పుణ్యఫలం క్షీణించినాక తిరిగి భూలోకంలో పుడతారు. ఇది భోగుల మార్గం. దీనిని భోగుల మార్గం, పునరావృత్తి మార్గం అంటారు. ఇవన్నీ భావన మాత్ర లోకాలే. ఒక్క భూలోకం మాత్రమే స్థూల లోకం. భూలోకం మాత్రమే మనకి కంటికి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ స్థూల శరీరాలు ఉంటాయి, అంటే మనలాంటి శరీరాలు ఉంటాయి, స్థూలానుభవాలు ఉంటాయి. మిగిలిన ఏ లోకంలోనైనా అది నరకంలో కానీ స్వర్గంలో కానీ సూక్ష్మ శరీరాలే వ్యవహరిస్తుంటాయి. మన యొక్క సూక్ష్మ శరీరాలు అంటే జీవాత్మ రూపంలో సూక్ష్మ శరీరానుభవాలే పొందుతూ ఉంటాయి. తరువాత 3వ మార్గము ప్రాపంచికమైన కోరికలు లేక నేనెవరు, కోరికలు లేక నేనెవరు అనే విషయాన్ని శోధించుకుంటూ తానెవరో తెలుసుకొని నిష్కామ కర్మ యోగముతో వేష్టి నుండి సమిష్టి స్థాయికి ఎదిగి శరీర పతనానంతరం బ్రహ్మలోకములో సూక్ష్మ శరీరములో ఉండి క్రమముక్తి పొందే మార్గమే అనావృత్తి మార్గం. ఈ 3వ మార్గం అన్నమాట ఇది. ఇకటి వానికి ఉపాధులతో పని లేదు, అలాంటి వానికి శరీరాలతో పని ఉండదు. జీవభావం శాశ్వతంగా నశించిపోతుంది, లేదా లేసింగా మిగిలి ఉన్న జీవభావం కూడా సూక్ష్మ శరీరంతో బ్రహ్మలోకములో బ్రహ్మ యొక్క సాంగత్యముల అక్షర పరమాత్మ తత్వమును తెలుసుకొని బ్రహ్మతో కూడా కల్పాంతంలో ఆ అక్షర పరబ్రహ్మ తత్వములో లీనమవుతాడు. తరువాత 4వ మార్గము లోకోద్ధరణ కొరకు ప్రపంచంలోకి తిరిగి వచ్చి నిష్కామ కర్మయోగము చక్కగా అనుసరిస్తూ తోటివారి ఆధ్యాత్మిక ఉన్నతికి సహాయపడాలని తన బాధలను లెక్క చేయకుండా జీవితం ఆదర్శప్రాయంగా గడుపుతూ లోకసేవ చేస్తాడు. ఈ 4వ మార్గములో ప్రారబ్ధానుసారం జీవితం అనుభవించక తప్పదని తెలిసి కూడా తోటివారిని ఆధ్యాత్మికంగా బాగు చేయడానికి ప్రయత్నిస్తాడు. జీవితాంతంలో యథార్థ తత్వాన్ని అనుసరించి తరిస్తాడు. మత ప్రవక్తలు, సంఘ సంస్కర్తలు, అద్వైత తత్వ బోధకులు మొదలుగా గలవారు ఈ కోవకు వస్తారు. తరువాత 5వ మార్గము తత్వమసి అనే మహావాక్యం చక్కగా అర్థం చేసుకుని ఆత్మ పరమాత్మ నేనేను అనే దివ్యమైన భావనలో ఉండి వ్యక్తావ్యక్త ప్రపంచానికి అధిపతి అయిన అక్షర పరమ పురుష తత్వం
అంటే పరమాత్ముని, శ్రీకృష్ణ పరమాత్ముని అనన్య భక్తితో సేవించి తరించి ఆ తత్వాన్ని చేరుకొనుడికై ఓంకార ధ్యానం చేస్తూ స్వచ్ఛ అహమే అయిన ఆత్మనే స్మరిస్తూ ఆ పరమపదాన్ని చేరుకునేదే ఉత్తమోత్తమైన మార్గం. ఈ విధంగా ఇన్ని రకాలైన మార్గాలు ఉన్నాయనే జ్ఞానాన్నిచ్చేదే అష్టమాధ్యాయమైన ఈ అక్షర పరబ్రహ్మ యోగము అని మనము అక్షర పరబ్రహ్మ యోగం యొక్క విశిష్టత తెలుసుకున్నాము కదా. ఇప్పుడు అక్షర పరబ్రహ్మ యోగము అనేటువంటి 8వ అధ్యాయము యొక్క పారాయణ ఫలము. పూర్వము దక్షిణ భారతదేశమున అమర్దకమను ప్రసిద్ధ నగరమున భావశర్మను బ్రాహ్మణుడు నివసించుచుండెను. అతడు పెక్కు అనుచిత కార్యములు అనర్చుచు జీవితమును భ్రష్టమునర్చుకొనెను. వేశ్యాలోలుడై మధువంశాదులకు దాసుడయ్యను. కాలక్రమమున అతడు అజీర్ణ వ్యాధి పీడితుడై మరణించెను. జీవించి ఉన్న కాలములో తాటికల్లుపై వ్యామోహం వల్ల ఆ తదుపరి తాటి చెట్టే జన్మించెను. ఇది ఇట్లుండ కుశీవరుడను బ్రాహ్మణుడు దానములను అధికముగా పరిగ్రహించుచు ధర్మకార్యములు ఏమియూ చేయక స్వార్థముతో జీవితమును గడుపుచు కాలవశమున మృత్యువాతబడి బ్రహ్మ రాక్షసుడే జన్మించెను. భౌతిక కర్మఫల భాగి అయిన భాగస్వామి కదా, మా భర్తకు భాగస్వామిగా ఉంటే అతని భార్యకు కుమతియు బ్రహ్మ రాక్షసి అయి పుట్టెను. వారిరువురును తాటి చెట్టు నీడలో కూర్చొని ఉండి భార్య భర్తతో, నాథ, మనకు ఈ బ్రహ్మరాక్షస రూపమెట్లు పోగలదు అని ప్రశ్నించెను. అందుకు భర్త ఏమన్నాడంటే, బ్రహ్మ విద్యోపదేశము చేతను, బ్రహ్మ విద్య యొక్క ఉపదేశము చేతను, ఆధ్యాత్మిక విచారణ చేసి కర్మ యొక్క రహస్యం ఎరుగుట చేతను తొలగగలదు అని చెప్పెను. ఆ వాక్యములను విని భార్యకు కుమతి, కిం తత్ బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ, బ్రహ్మ అనగానేమి, ఆధ్యాత్మం అనగానేమి, కర్మ యొక్క తత్వమేమి అని ప్రశ్నించి అప్రయత్నంగా ఆమెకి భగవద్గీత యొక్క అష్టమాధ్యాయం యొక్క మొదటి శ్లోకములోని పూర్వార్ధమును ఉచ్చరించెను. అనుకోకుండా ఆ విధంగా ఉచ్చరించింది. గీతావాక్య శ్రవణ మాత్రం చేతనే తాటి చెట్టుగా ఉన్న భావశర్మయు, బ్రహ్మరాక్షసుడుగా ఉన్న కుశీవరుడును, కుశీవరుని భార్యయు విముక్తులై దివ్య రూపములను పొందిరి. అంతలో అటకేతించిన విమానమును కుశీవరుని దంపతులు అధిష్ఠించి దివ్యలోకమునకు వెళ్ళిపోయిరి. భావశర్మయు తదుపరి జన్మయందు భావశర్మ వెళ్ళలేదు. భావశర్మ ఎక్కువ పాపం చేసి ఉన్నాడు కాబట్టి భావశర్మయు తదుపరి జన్మయందు కాశీపట్టణమును జన్మించి అష్టమాధ్యాయమును బాగుగా జపించుచు అర్థమును భావమును మననము చేయుచు శ్రీహరిని గురించి ధ్యానింపుతొడగను. అతని తపస్సుచే మరకవాసులకు అతని వంశస్థులు కూడా తరించిపోయిరి. చూడండి ఎంత విశిష్టత ఉన్నదో భగవంతుని గురించి ధ్యానించడం వలన. జపంగీతాష్టమాధ్యాయ శ్లోకార్థం నియతేంద్రియ సంతుష్టవానహో దేవి తదీయ తపసా భృశం అని జపిస్తూ ఉండేవాడు. అలా గీత అష్టమాధ్యాయ పారాయణిచే గత జన్మల చెడు కర్మఫలమైన బ్రహ్మ రాక్షసత్వము, వృక్షత్వాది సమస్త దోషములు తొలగి మానవులకు ముక్తి లభించగలదు అని ఈ అధ్యాయం యొక్క పారాయణ ఫలము. కనుక అందరూ కూడా అష్టమాధ్యాయాన్ని పారాయణము చేయవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నాను. గీత అష్టమాధ్యాయ పారాయణ సంక్షిప్త ఫలం ఏమిటంటే సమస్త దుర్గతి నివారణ. ఈ గీత యొక్క అష్టమాధ్యాయాన్ని పారాయణం చేయటం వలన, చదువుటం వలన, అర్థం చేసుకోవటం వలన సమస్త దుర్గతి నివారణ జరుగుతుంది. మనకు ఉన్నటువంటి దుర్గతులన్నీ కూడా నివారింపబడతాయి. మోక్షప్రాప్తి లభిస్తుంది. కనుక జై శ్రీరామ్. హరి ఓం తత్సత్. ఈ శ్లోకంతో మనము ఈ అధ్యాయము ముగిసినది. రేపు 9వ అధ్యాయము
నవమోధ్యాయము రాజవిద్య రాజగుహ్య యోగము చెప్పుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే. శ్రీరామ జై రామ జై జై రామ, శ్రీరామ జై రామ జై జై రామ. భగవద్గీత శరణం శరణం, రామపాదం శరణం శరణం, కృష్ణపాదం శరణం శరణం. భగవద్గీత అభయం అభయం, భారతదేశం శుభం శుభం, మాతృభూమి అభివాదం అభివాదం. ఇట్లు భగవద్గీత హిందూ ప్రచార సంఘం. భగవద్గీత హిందూ ప్రచార సంఘం. భారత మాతా కీ జై, జై హింద్. భారత మాతా కీ జై, జై హింద్.